హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక మంచి స్టోరీని చెప్తాను. మళ్ళీ ఆ స్టోరీ ఏంటో వినేద్దామా? సిండ్రెల్లా చాలా మంచి అమ్మాయి. తనకు ఒక సవితి తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తన సవితి తల్లి ఎప్పుడు సిండ్రెల్లాని మంచిగా చూసుకునేది కాదు. సిండ్రెల్లాతో అన్ని పనులు చేయించేది. సరి అయిన బట్టలు, ఆహారం కూడా పెట్టేది కాదు సరిగ్గా. పాపం సిండ్రెల్లా ఏం చేసినా కూడా సర్దుకొని ఉండేది. తన కూతుర్లకి మాత్రం ఎంతో మంచిగా చూసుకునేది. రోజు మంచి మంచి బట్టలు వేసేది, మంచి ఆహారాన్ని పెట్టేది. ఒకరోజు రాజు మంచి పార్టీని ఏర్పాటు చేశాడు. అక్కడికి సవితి తల్లి మరియు ఇద్దరు చెల్లెళ్ళు కూడా వెళ్తున్నారు. సిండ్రెల్లాకి కూడా వెళ్ళాలని ఉండే, కానీ తన దగ్గర సరి అయిన బట్టలు లేవు. తన సవితి తల్లిని అడగాలి అని అనుకుంది, కానీ భయంతో తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వెళ్ళి చాలా ఏడ్చింది. తన తల్లి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చాలా బాధపడింది. సిండ్రెల్లా బాధపడడం చూసిన ఒక అద్భుతమైన అమ్మాయి తన ముందు ప్రత్యక్షం అవుతుంది. అది చూసి సిండ్రెల్లా ఆశ్చర్యపోతుంది. ఆ అమ్మాయి సిండ్రెల్లాతో ఇలా అంటుంది, "నువ్వు కూడా పార్టీకి వెళ్ళాలని అనుకుంటున్నావా?" అని అడుగుతుంది. అప్పుడు సిండ్రెల్లా అవును అని అంటుంది. అయితే వెళ్ళు అని అంటుంది ఆ అమ్మాయి. అప్పుడు సిండ్రెల్లా అంటుంది, నాకు సరి అయిన బట్టలు లేవు, నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది. అప్పుడు ఆ అద్భుత శక్తులున్న అమ్మాయి తన మంత్రాలతో సిండ్రెల్లా పైకి మంచి గౌన్ వచ్చేటట్టు చేస్తుంది, పెద్ద పెద్ద షూస్ వచ్చేటట్టు చేస్తుంది. అది చూసి సిండ్రెల్లా ఆశ్చర్యపోతుంది. సిండ్రెల్లా చాలా సంతోషపడుతుంది. ఇంతకుముందు నేను ఇలాంటి బట్టలు ఎప్పుడు చూడలేదు అని అంటుంది. అప్పుడు ఆ అద్భుతమైన అమ్మాయి, ఇప్పుడు నువ్వు పార్టీకి వెళ్ళు అని అంటుంది, కానీ సాయంత్రం కల్లా ఇక్కడికి వచ్చేయాలి అని అంటుంది. అప్పుడు సిండ్రెల్లా సరే అని సంతోషంగా పార్టీకి బయలుదేరుతుంది. ఆ పార్టీలో ప్యాలెస్లో మెట్లపై నుంచి నడుచుకుంటూ వస్తుంటే సిండ్రెల్లాను ఆ రాజు చూసి ఆశ్చర్యపోతాడు. మరియు తన సవితి తల్లి, తన చెల్లెలు కూడా తనని గుర్తుపట్టరు. అంత అద్భుతంగా రెడీ అవుతుంది సిండ్రెల్లా. ఆ రాజు ఆ సిండ్రెల్లాని చూసి పిలిచి తనతో డ్యాన్స్ చేయమని అడుగుతాడు. అప్పుడు సిండ్రెల్లా కూడా సరే అని తనతో డ్యాన్స్ చేస్తుంది. సాయంత్రం అయ్యే సమయానికి సిండ్రెల్లాకి గుర్తొస్తుంది, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ అద్భుతమైన అమ్మాయి చెప్పింది అని గుర్తుకొచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. సిండ్రెల్లా పరిగెత్తుతున్న సమయంలో తన షూ ఒకటి కింద పడిపోతుంది. అయినా సరే అది అక్కడనే వదిలేసి సిండ్రెల్లా ఇంటికి వచ్చేస్తుంది. రాజు ఆ షూని తీసుకుంటాడు మరియు తన భటులతో ఇలా అంటాడు, ఎలాగైనా సిండ్రెల్లాని ఇక్కడికి తీసుకొని రండి అని అందరినీ వెతుక్కుమని చెప్తాడు. ఆ భటులతో సిండ్రెల్లాని అన్ని చోట వెతికిస్తాడు. సిండ్రెల్లా ఒక చోట ఉంది అని తెలుస్తుంది. అప్పుడు సిండ్రెల్లా ఇంటికి వెళ్తారు ఆ రాజు, ఆ భటులు అందరూ కలిసి. సిండ్రెల్లా ఇంట్లో సిండ్రెల్లా ఇద్దరు చెల్లెళ్ళు మరియు సిండ్రెల్లా ముగ్గురు కనిపిస్తారు. అందులో ఎవరు సిండ్రెల్లా అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అందరినీ చెప్పులు వేసుకొని చూడండి అని అంటాడు. రాజు సిండ్రెల్లాని ఆ షూని వేసుకోమని అంటాడు. ఇలా అంటారు, తను ఎందుకు అలా రెడీ అవుతుంది, తాను ఇప్పటివరకు అలాంటి బట్టలే వేసుకోలేదు అని నవ్వుతారు వాళ్ళు. ఆ చెల్లెళ్ళే వేసుకొని చూపెడతారు ఆ షూస్ని, కానీ వాళ్ళకి అవి రావు. సిండ్రెల్లా వేసుకుంటుంది, సిండ్రెల్లాకి కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు రాజుకు తానే సిండ్రెల్లా అని తెలిసిపోతుంది. తనని తీసుకొని వెళ్ళి వివాహమాడి సంతోషంగా చూసుకుంటాడు. సిండ్రెల్లా రాజుతోటి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సిండ్రెల్లా పని మనిషిగా ఉన్నా కూడా తన ఇంట్లో తాను ఇప్పుడు రాణిలాగా బ్రతుకుతుంది. జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మార్పు వస్తుందో తెలియదు, అందుకోసం నమ్మకంతో ఉండాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కథలు ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.